హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నైట్ జరిగిన ఎపిసోడ్లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. తనుజ అండ్ కళ్యాణ్లో ఇద్దరిలో తప్పు ఎవరిదనేది మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు బాగా మిస్టేక్ ఉంది తనుజదే అండి. ఇద్దరు మిస్టేక్ చేశారు, కానీ ఎక్కువ ఉంది మాత్రం తనుజది. అది చెప్పితే ఆమె యాక్సెప్ట్ చేయదన్నమాట. సో మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ఆడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా మాట్లాడితే తనుజ అరుస్తుంది అని చెప్పి కళ్యాణ్ ఏమనట్లేదు. గేమ్స్లలో ప్రతి చిన్నదానికి అలుగుతుంది, చిన్నదానికి గొడవ పెట్టుకుంటుంది. సో అందుకని ఆయన ఆమెని బ్యాలెన్స్ చేయలేకపోతుండనమాట. గేమ్ అండర్స్టాండింగ్ చేయలేకపోతుండు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవట్లేదు అసలు సరిగ్గా. గేమ్ ఎట్లా ఆడాలి ఏందనే స్ట్రాటజీస్ ఏం యూజ్ చేయట్లేదు. సో దానివల్ల గేమ్ అయితే ఓడిపోతారు. ఈ బ్యాలెన్సింగ్దైనా ఇంకా డ్రాయింగ్దైనా సరే, ఇలాంటి దాంట్లో స్ట్రాటజీస్ ఏం వాడలేదు. ఇంకోటి కళ్యాణ్ కూడా చాలా మిస్ చేశారనమాట. ఏంటంటే గేమ్స్ని ఆమె పెయింటింగ్ విషయంలో మాత్రం కళ్యాణ్ది తప్పు అనిపించింది. ఎందుకంటే ఈమె స్పీడ్గా గీయకపోవడానికి, ఆయన స్పీడ్గా వెళ్ళకపోవడానికి, ఫ్లోర్ అయితే హైలైట్ ఆడిందండి. ఫ్లోర్ అయితే మామూలుగా ఆడలేదు. ఇట్లా గీయంగానే ఇట్లా వెళ్ళి తెస్తూనే ఉంది. ఫ్లోర్ అయితే ఎక్సలెంట్గా ఆడింది, చాలా బాగా అనిపించింది. డే బై డే బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆమె. గేమ్ అయితే ఇచ్చి పడేస్తుంది ఫ్లోరా అండ్ సంజన గారు. ఇంకా నాకైతే అలా అనిపించిందండి. తనుజ అండ్ కళ్యాణ్లో మిస్టేక్ ఇద్దరిది ఉంది, కాకపోతే ఎక్కువ మిస్టేక్ ఉంది తనుజదే. ఇది యాక్సెప్ట్ చేయాలి. కళ్యాణ్ అన్ని ఫిజికల్ టాస్క్లలో కళ్యాణ్ బాగానే ఆడుతున్నాడు, కానీ తనుజ ఆడలేకపోతుంది, తనుజ సపోర్ట్ చేయలేకపోతుంది. ఇంకోటి, తనుజ గేమ్ ఆడుతున్నప్పుడు అలగడం చెయ్యడం, నేను బాగానే ఆడాను నువ్వు ఆడట్లేదు అని స్ట్రాటజీ ప్లే చేయాలబ్బా. స్ట్రాటజీ ప్లే చేసి మంచిగా గేమ్ విన్ కావాలి. ఇప్పుడు డేమన్ పవన్ అండ్ రీతు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఆడుతారు, ఒక అండర్స్టాండింగ్తోనే ఆడుతారు. అలా ఆడాలి. వీళ్ళకి ఆడడం వస్తలేదన్నమాట. సో ఇందరికీ అండర్స్టాండింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంక ఈ కళ్యాణ్ ఏదైనా చెప్పాలన్నా కానీ ఇంక మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతా అని చెప్పి ఈయన చెప్పట్లేదని నాకు అనిపించింది. సో ఇలా అయితే గేమ్ అయితే నిన్న ఓడిపోయారు. దాంట్లో కూడా అందరు కలిసి ఇంకా ఏమంటారు, డేమన్ పవన్ అండ్ రీతు అయితే విన్నర్స్ అవుతారు. ఆ గేమ్ అయితే అవుతాడుతో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, లాస్ట్ టూ టీమ్స్ అయితే వరస్ట్ టీమ్స్, తక్కువ పాయింట్స్ ఉన్న టీమ్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. అందులో కళ్యాణ్ అండ్ తనుజ, ఇంకా సుమన్ శెట్టి, శ్రీజ ఉంటారనమాట. ఈ రెండు టీంలో వరస్ట్ ప్లేయర్ ఎవరన్నా అడుగుతారనమాట. అడిగితే మ్యాక్సిమం అందరూ కళ్యాణ్ అండ్ శ్రీజ తప్పని చెప్తారు. ఇంకా సుమన్ శెట్టిది గారు కూడా తప్పని చెప్తారు. మీరిద్దరు సరిగ్గా ఆడలే అని వీళ్ళని అంటారు, మీరిద్దరు సరిగ్గా ఆడని అని వాళ్ళని అంటారు. తనుజని ఎవరు అన్నారు, తనుజ కరెక్ట్గానే ఆడింది, కళ్యాణే తప్పు చేసిందని చెప్పేస్తాడు. వీళ్ళిద్దరిట్లలో మాత్రం నేను చెప్తున్నా కదా, నేను చెప్పిందే కరెక్ట్ అండి. నాకు అనిపించి నేను చెప్తున్నా, తనుజ తీసుకోలేడు, ఓటమిని తీసుకోలేదు. ఇంకోటి, గేమ్స్ని కూడా సరిగ్గా ఆడలేదు. ఈ ఫిజికల్ టాస్క్లో నాకు ఒకటి బెటర్ అనిపించింది ఏంటంటే, తను బాగానే కంట్రోల్ చేసింది, బ్యాలెన్స్ చేసింది, వెయిట్ని బాగా బ్యాలెన్స్ చేసింది, చాలాసేపు ఉన్నది. బట్ అక్కడ కళ్యాణ్ వద్దు అంటున్నా ఆగకుండా స్లో డౌన్ చేసేసింది. ఆమె కింద పడేసింది. అప్పటికి చెప్తూనే ఉండు, వినకుండా కింద పడేసింది. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు కరెక్ట్గా ఆడలే అనమాట. సో ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, తనుజ యాక్సెప్ట్ చేయాలి. సో అందరు కలిసి కళ్యాణ్దే తప్పని చెప్తారనమాట. తనుజ తప్పు లేదు, తను బాగా ఆడిందని చెప్తారు. ఇంకా శ్రీజ విషయంలో మాత్రం దివ్య మాట్లాడిన మాటలు మాత్రం హైలైట్ అండి. మామూలుగా మాట్లాడలేదు దివ్య. నాకు ఏమనిపిస్తుంది అంటే, శ్రీజని కావాలనే తొక్కేయాలని చూస్తుందంటే అనిపించింది. ఎందుకంటే కావాలని కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంది, కావాలని శ్రీజని టార్గెట్ చేసినట్టు అనిపించింది ఆ మాటలు వింటే. నువ్వు సుమన్ శెట్టి గారు నీ స్ట్రాటజీస్ వల్ల ఆయన సరిగ్గా ఆడలేకపోయారు, నీ వల్లనే ఆయన సరిగ్గా ఆడలే అని చెప్పేసింది. డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేసేస్తుంది, నీ వల్లనే ఆడలే అని. ఆమెకి ఇచ్చినంత, ఆమె 100% ఆమె ఇస్తుంది, ఆమె వల్ల అయినంత వరకు ఇస్తుంది. అయినా కానీ వినకుండా నువ్వు నీ వల్లనే ఆయన ఆడతలే అంటే, ఆయన చిన్నపిల్లగాడు ఆడకుండా ఉండడానికి ఆయన ఆడుతుండు. కానీ ఈమె అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇద్దరు కష్టపడ్డారు, ఇద్దరు ఆడిరనమాట.
సో ఈమె చెప్పినట్టు ఆయన వినాలని ఏం లేదు కదా. ఆయనకు కూడా ఈయన చెప్పినట్టు వింటుండ అంటే ఆయనకు కూడా తెలిసే వింటుండు కదా. ఆయన ఓడిపోతామని తెలిసినాక కూడా, శ్రీజ వాళ్ళు ఓడిపోతామని తెలిసినాక కూడా వినాలని రూల్ లేదు కదా. ఆయన ఆడాడు, ఏదైనా తప్పుగా చెప్తే ఆయన ఆడాడు కదా. సో సుమన్ శెట్టి గారు అన్నీ తెలిసే ఆడుతున్నాడు. శ్రీజ చెప్పినంత మాత్రం ఆడట్లేదు ఆయన. నాకైతే ఇది అనిపించింది. కానీ చాలా బాధ అనిపించిందండి నాకైతే ఈ విషయంలో. శ్రీజ విషయంలో అట్లా అనడం చాలా కరెక్ట్ కాదు. ఇంకోటి, కావాలని దివ్య కెమెరాస్ ఎవ్వరు లేనప్పుడు కెమెరాస్ ముంగల మాట్లాడుతుంది. శ్రీజ వరస్ట్ ప్లేయరు, శ్రీజ ఎవరినైనా తొక్కేయాలని చూస్తుంది, ఆమె చెప్పిందే రైట్ అని అంటది అని ఇంటిస్తుంది అనమాట. కెమెరాస్ చూస్తున్నాయి, అందరికీ ప్రేక్షకులు అందరికీ చెప్తున్నాను నేను. అందరు విన్న తర్వాత శ్రీజని హేట్ చేయాలని చెప్పి మస్తు యాక్టింగ్ చేస్తుంది అనమాట. కెమెరాస్ ఎవ్వరు లేనప్పుడు కెమెరాస్ ముంగల మాట్లాడుతుంది ఆమె. అంటే ఆమె అన్నీ తెలుసు ఆమెకి, బయట ఎట్లుంది ఏం కథ, నేను చెప్పంగానే బయట బ్యాడ్ అయిపోతుంది శ్రీజ అని చెప్పి మాట్లాడింది. అంటే ఇది పర్సనల్గా ఆమె ఇంటెన్షన్ అనమాట. పర్సనల్గా శ్రీజని తొక్కేయాలని చూస్తుంది. నాకైతే ఇదే అనిపించింది, సేమ్ కావాలని ఇట్లా మాట్లాడిందని నాకు అనిపించింది శ్రీజ విషయంలో. సో మొత్తానికైతే శ్రీజ సరిగ్గా ఆడలేదు, సుమన్ శెట్టి గారు సరిగ్గా ఆడలేదంట. ఇంకోటి, కళ్యాణ్ అయితే ఇంకా తనుజ బెస్ట్ ప్లేయర్ అంట. కాకపోతే కళ్యాణ్ వల్లనే ఆమె ఓడిపోయిందంట, కళ్యాణ్ వల్లనే ఇదంతా గేమ్ ఓడిపోయిందంట, చాలా బాగా ఆడలేదంట. సో ఇలా అయితే చెప్పారండి. నాకైతే కావాలని ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. ఎవరిని? కళ్యాణ్ని అండ్ శ్రీజని కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇంకోటి, దివ్య అయితే పర్సనల్గా అటాక్ చేస్తుంది. శ్రీజ అయితే మామూలుగా డిఫెండ్ చేసుకోలేదు, ఇచ్చి పడేసింది దివ్యకి. నువ్వు కావాలనే గ్రజ్జ పెట్టుకొని నా మీద అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నా గురించి నాకు తెలుసానని. ఇంకోటి, దివ్య వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసింది మొహం మీదనే. అదైతే చాలా టూ మచ్ అండి ఇలా మాట్లాడడం. సో నాకు నచ్చలేదు. ఇంకా మీకు ఏమనిపించింది ఏంటనేది మీకు కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది, మర్చిపోకండి.